హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. కువైట్లో మన సంక్రాంతి సంబరాలండి జరుపుతున్నారు. సో ఇది వచ్చి కువైట్లోని మిస్రఫ్ అనే ఏరియాలో ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. మన ఇండియా వాళ్ళు భారీగా అయితే వచ్చారన్నమాట, చాలామంది. సో మామూలు జనం కాదు, లోపల ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇంకా నేను లోపలికి అయితే వెళ్తున్నాను. ఒకసారి లోపల అంతా చూపిస్తాను. మన ఇండియా వాళ్ళు, మన ఇండియాకి సంబంధించిన డ్యాన్సులు అన్నీ లోపల అయితే జరుగుతున్నాయి. సో చాలా బాగుంది. సో నేను ప్రోగ్రాంకి లేట్గా అటెండ్ అయినాను. సో దానివల్ల కొంచెం ప్రోగ్రాం కొంచెం మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తాను, ఒకసారి చూపిస్తాను. ఎంట్రన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది గేట్ దగ్గర. ఇక్కడ పేరు చూసుకుంటే లిటిల్ వార్డ్ అని రాస్తుంది, అలాగే అరబిక్లో కూడా ఇక్కడ రాస్తున్నారు. సో ఇటుపక్క మొత్తం 3 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. సో మన వాళ్ళు చాలామంది అయితే వచ్చారంట. సో ఈ జనాభాను చూసి పోలీసు వాళ్ళు అయితే లోపలికి అయితే అలౌట్ చేయలేదు. సో పాపం చాలామంది తిరుక్కుని వెళ్ళిపోయారు, చాలా ఫీల్ అయ్యారు అయితే. సో చాలా గ్రాండ్గా చేస్తున్నారని చెప్పి టిక్టాక్లలో అన్నిట్లలో అయితే చూపించారు. కానీ ఎంతో ఆశతో అయితే వచ్చారు ఇక్కడికి. కాకపోతే లోపల ప్లేస్ చిన్నదిగా ఉండడం వల్ల చాలామంది అయితే లోపలికి అలౌట్ చేయలేదు, క్రౌడ్ ఎక్కువైపోయిందని. సో ఇప్పుడైతే అలౌట్ చేస్తున్నారండి, చాలామంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే లోపలికి అయితే అలౌట్ చేస్తున్నారు. ఇంకా నేను లోపలికి వెళ్తున్నానండి. ఒకసారి లోపలికి వెళ్ళేసి అంతా ఒకసారి చూపించేస్తాను, మొత్తం చూసేయండి. ఇంకా లోపలికి వెళ్దాం రండి. లోపలికి అడిగి పెట్టగానే మన ఇండియన్ నేమ్ బ్రాండ్ అయితే కనిపిస్తూ ఉంది. గ్రాండ్గా అయితే వెల్కమ్ అయితే చెప్తున్నారు మన ఇండియా పేరుతో. సో ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం అయితే చెప్పుకోవచ్చు. సో ఎంట్రన్స్లోనే ఈ నేమ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నది మన గలుబ్ బాబా యూట్యూబ్ ఛానల్ అయిన గిరికాజ్ గారు, అలాగే కొంతమంది మన ఇండియా వాళ్ళందరూ కలుసుకొని ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు దీని లోపల. సో ఇది ఒక మంచి విషయంగా అయితే చెప్పుకోవచ్చు. దీనికి ఎంట్రన్స్ ఫ్రీ అనమాట. 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో గ్రాండ్గా అయితే ఉన్న చూడండి అవుట్లుక్. సో ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా అయితే ఉంది. ఇంకా దీని లోపల చూసుకుంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లకు సంబంధించిన డ్రెస్సులు, అంటే మన ఆంధ్ర, తమిళనాడు, కేరళ నుంచి కాశ్మీర్ వరకు అన్ని బ్రాండ్ల వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. డ్రెస్సులు, కోటలు కూడా చాలా ఇష్టంగా అయితే కొనుక్కుంటున్నారు. సో ఎక్కువగా మన ఇండియా వాళ్ళైతే ఇక్కడికి వస్తున్నారు. అంటే సుమారుగా 30% కోటలు ఉంటే 70% మన ఇండియా వాళ్ళైతే ఇక్కడ లోపల ఉన్నారు. చూడొచ్చు అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే చెప్పులు చూడండి, షూ టైపులు అయితే ఉన్నాయి. జిమ్కిలతో దగ్గర మెరిసిపోతున్నాయి చూడండి. అన్ని సైజులు, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే షూ టైప్లో ఇక్కడైతే అమ్ముతా ఉన్నారు చూడండి. జిమ్కిలు, అట్లాగే లోపల షూలు. సో చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి ప్రీమియంగా. అసలు చాలామంది అయితే ఇక్కడ కొనుక్కుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. అంటే కోటలు కూడా చాలా ఇష్టంగా అయితే కొంటూ ఉన్నారు. సో అంత బ్రాండ్ బాగా ఇదైపోయిందనమాట మన ఇండియా అనేసి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కోన్లు అయితే అమ్ముతా ఉన్నారు. అలాగే మనకి తిరణాలలో మనం చేతికి పారాని అవి పెట్టుకుంటాం కదండి, అచ్చులు. అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి, కొనుక్కోవచ్చు. అన్ని డిజైన్లు అయితే ఉన్నాయి. అలాగే కోన్లు, అలాగే చేతికి వేసుకునే గోరింటాకు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక అతను డ్రాయింగ్ అయితే వేస్తున్నాడండి. ఇక్కడ మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనం ఏదైనా ఫోటో ఇచ్చినా, మనం ఏదైనా ఇచ్చినా కూడా అతను ఒక ఫోటో అయితే వేస్తున్నాడు, పెయింటింగ్. రియలిస్టిక్గా ఉంది. అతను కేరళ అతను అనుకుంటా, చూడడానికి అలాగనే ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, మొత్తం అది హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. చేత్తో అల్లిన బుట్టలు, హ్యాండ్ బ్యాగ్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే కాస్మెటిక్స్. సో అవి కూడా ఇక్కడ ఆర్గానిక్ అనమాట. అవి న్యాచురల్. అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడొచ్చు. గ్రాండ్గా అయితే ఉన్నాయి. ఇంకా దీని పక్కన ఒక చిన్న షాప్ అయితే ఉంది. ఈ షాప్లో చూడండి మొత్తం వుడ్తో చేసినట్టు ఉన్నాయి. ఇది జిరాఫీ బొమ్మ, చాలా రియలిస్టిక్గా ఉంది చూడండి. అట్లాగే చెక్కతో చేసిన వస్తువులు, చిన్న చిలకలు, అలాగే మన వంట రూమ్లో ఉపయోగించే వస్తువులు అనమాట. ఇంకా చెక్కతో చేసిన బొమ్మలు చూడండి పైన ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ బెల్ట్లు కూడా ఉన్నాయి చూడండి. సో చెక్కతో చేసినవి. సో అలాగే లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్, అలాగే చేతికి వేసుకునేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మనకి. వంటకి ఉపయోగించేవి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా దీని పక్కన చూడండి, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అండి. చాలా అంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడే ఉంది. ఇప్పుడు కువైట్ దాకా కూడా వచ్చేసిందండి ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్.
సో, ఇక్కడ చూడండి 1 లీటర్ బాటిల్ అయితే ఉంది. నేను అక్కడికి వెళ్ళంగానే ఆమె గడగడనే చెప్పేస్తా ఉంది దీని గురించి. ఒక్కొక్క బాటిల్ 10 దినార్లంట. సో, ఇది న్యాచురలో కాదో తెలియట్లేదు గానీ, కువైట్‌కి గూడా వచ్చేసింది. న్యాచురల్ అనేసి అంటున్నారు. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. మొత్తం జుట్టు గూడా వాళ్ళు మనకు బాగా చూపిస్తా ఉన్నారు. ఇంకా దీని పక్కనే చూసుకుంటే మన ఇండియా చాయ్ అయితే ఉందనమాట ఇక్కడ. చాయ్ అలాగే బిస్కెట్స్ అలాగే స్నాక్స్, బజ్జీ, బోండా, సమోసాలు మొత్తం ఇండియాకి సంబంధించిన ఐటెంలన్నీ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. మన ఇండియా వాళ్ళైతే కొనుక్కుంటా ఉన్నారు. ఇక్కడ మనమైతే చూడొచ్చు. లుక్ చూడండి లుక్ గ్రాండ్‌గా రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఒక గ్రాండ్‌గా అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, అంత సూపర్‌గా అయితే ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం రండి. సో, ప్రతిదీ మీకు అన్నీ చూపిస్తానండి. వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా. ఇంక లోపలికి వెళ్ళగానే ఈ లైటింగ్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. మొత్తం దగదగ మెరిసిపోతా ఉంది. అసలు, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చైనాకి సంబంధించిన ఒక రెస్టారెంట్ అయితే ఉంది. చిన్నది కాఫీ షాప్ అనుకుంటా. ఇంక ఈ లోపలికి వెళ్ళగానే మొత్తం అంతా ఓపెన్ ఏరియా అనమాట. అంటే పైన క్లోజ్ ఏం లేదు. అసలే చలికాలం చాలా చల్లగా అయితే ఉంది. అందరూ చాలా బాగా క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వేడివేడిగా చాయ్, టీ తాగుతూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆఫ్రికా అనేసి అన్ని రకాల దేశాలకు సంబంధించిన వస్తువులు మొత్తం ఇక్కడ అమ్ముతా ఉన్నారు. అంటే అంత సూపర్‌గా ఉందనమాట ఇక్కడ. సో, చాలా అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చూడండి చీరలల్లో గూడా వచ్చున్నారు. అసలు ఎంత చలి పుడతా ఉంది. మనోళ్ళు చీరలలో గూడా చాలామంది వచ్చున్నారు. చాలామంది స్వెటర్‌లేసుకొని అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఒకతను బుడగలైతే అమ్ముతా ఉన్నాడు. మనకి తిరునల్లో అమ్ముతారు గదండీ! బుడగలు ఆ విధంగా అయితే లోపల అమ్ముతా ఉన్నారు. చాలామంది కోవిడ్ పిల్లలు వాళ్ళకి గూడా వాళ్ళకి పిల్లలకి అయితే కొనిస్తా ఉన్నారు. ఇక్కడ డబ్బైతే లెక్కైతే చేయరన్నమాట వీళ్ళు. ఒకసారి చూడొచ్చు ఎంత గ్రాండ్‌గా అయితే చేస్తున్నారో. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక స్టేజ్ మీద మన ఇండియాకి సంబంధించిన పిల్లలు మన ఇండియా పాటలకి సో, డాన్సులైతే వేస్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ. సో, ఈ ప్రోగ్రామ్ 4 గంటలకే స్టార్ట్ అయింది కదా! సో, స్టార్టింగ్‌లో మన ఇండియాకి సంస్కృతికి, కల్చర్‌కి సంబంధించిన అంటే చెక్క భజనలు, పంటల భజన అంటారు గదండీ! సో, అవన్నీ స్టార్టింగ్‌లో వేశారంట. స్టార్టింగ్‌లో చాలామంది జనాభా అయితే వచ్చారు. ఇక్కడ చూడొచ్చు. పిల్లలైతే డాన్స్ ప్రోగ్రామ్ అయితే డాన్స్ అయితే చేస్తా ఉన్నారు. వెనకాల లిటిల్ వర్డ్ అనేసి ఇక్కడ ఈ బ్రాండ్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అందరూ మన ఇండియా పిల్లలు ముఖ్యంగా మన ఆంధ్ర, తమిళనాడు, కేరళ సో, వీళ్ళకి సంబంధించిన పిల్లలే ఇక్కడ డాన్సులైతే వేస్తన్నారు. వాళ్ళకి స్పెషల్‌గా నేర్చుకొని మరీ వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తున్నారనమాట. చూడొచ్చు స్టేజ్ గూడా చాలా బాగా అయితే రెడీ చేశారు. నిజంగా మన ఇండియా వోళ్ళు ఎక్కడున్నా సూపరండి. సో, చాలా బాగా అయితే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు చాలామంది మన ఇండియా వాళ్ళు వీడియోలయితే తీసుకుంటూ క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అయితే నిజంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా అయితే చేస్తా ఉన్నారు. ఇంకా దీని పక్కనైతే చూద్దాం. కొంతమంది ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనం ఉన్నారసలు. అసలు ఎక్కడ పట్టినా మన ఇండియా వాళ్ళే. ఆహ్, ఇక్కడ అన్నీ చూద్దాం. ఇక్కడ చూడండి డ్రెస్ కోడ్ వేసుకొని డాన్స్ వేసేదానికి రెడీగా అయితే ఉన్నారు. ఆడవాళ్ళు. ఇంకా దీని పక్కనే చూసుకుంటే ఆహ్, ఫన్ ఫెయిర్ అనేసి పిల్లలది కిడ్ జోన్ అనమాట. అంటే పిల్లలకు సంబంధించినోటి. అంటే లోపలికి ఎంట్రన్స్ ఇది. టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా దీని లోపల చూసుకుంటే పిల్లలు పైనుంచి జారోటి గాని, బుడగల మీద చూడండి ఎలా డాన్సులేస్తన్నారో లోపల ఎగరతా ఉన్నారో. అలాగే బుల్లెట్ ట్రైన్ గూడా ఉంది. దీంట్లో ఎక్కితే మొత్తం అంతా తిప్పైతే చూపిస్తదనమాట. ఇది గూడా ఇక్కడైతే కనిపిస్తా ఉంది. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి పిల్లలు పాటలు పెట్టుకొని డాన్సులైతే తమిళ్ పాటైతే డాన్స్ అయితే చేస్తా ఉన్నారు. సో, చాలా ప్రొఫెషనల్‌గా అయితే ఉన్నారు. డ్రెస్ కోడు, ఆ డాన్సులు చాలా అంటే చాలా బాగా అయితే పిల్లలైతే డాన్స్ చేస్తా ఉన్నారు. మనోళ్ళందరూ వీడియోలు తీసుకోవడం సో, మొత్తం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామందైతే ఇక్కడ ఉన్నారు. మనమైతే చూడొచ్చు. డాన్సులేస్తా ఉంటే మన కోవిడోళ్ళు గూడా వాటిని చూస్తూ చాయలు తాగుతూ అయితే క్లైమేట్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బావుందండి లోపల. సో, చాలామంది మిస్ అయిపోయారనుకుంటా. ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడి దాకొచ్చి తిరుక్కొని వెళ్ళిపోయారు. ఇక్కడ 2000 మంది వస్తారని జెప్పేసి ఏర్పాట్లయితే చేశారు. తీరా చూసుకుంటే 10,000 మంది పైన వచ్చారు. సో, అందువల్ల చాలామంది పోలీసోళ్ళనైతే అలౌడ్ అయితే చేయలేదు. నేనొచ్చే టయానికి ఖాళీగా అయితే ఉన్నింది. సో, నేనైతే డైరెక్ట్‌గా లోపలికైతే రాగలిగాను. సో, ఇదొక మంచి విషయం అనేసి చెప్పుకోవాలి. నాకైతే ఈరోజు లీవ్ లేదు. నేనైతే కొంచెం పర్మిషన్ తీసుకొని ఒక గంట సేపయితే లోపలికైతే వచ్చాను.
ఇక్కడ చూడండి, ఇది వచ్చి తుర్కీ అనమాట. అంటే ఆ దేశానికి సంబంధించిన బట్టలు, వస్తువులన్నీ లోపలైతే దీని లోపల అమ్ముతారు. ఇంక దీని పక్కన యూరోపియా. సో చూడొచ్చు పేర్లైతే ఇంగ్లీష్‌లో, అరబీలో అయితే ఉన్నాయి. ఇంక దీని లోపల కూడా దేశానికి సంబంధించిన బట్టలు అయన్నైతే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఒక జ్యూస్ షాప్ అయితే ఉంది. మ్యాంగో జ్యూసు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట. చాలా రియల్‌గా ఉన్నట్టుగా ఉన్నాయి. అంతే జ్యూస్ చేసుకొని అమ్ముతా ఉన్నారు ఇక్కడ షాపు. ఇక్కడ ప్రతి షాప్ చూడండి, అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇది ఫిలిప్పీన్ దేశానికి సంబంధించింది. ఇంకా దీని లోపల ఆ దేశానికి సంబంధించిన బట్టలు, వస్తువులు, కాస్మెటిక్స్ అన్నీ లోపలైతే అమ్ముతారు. ఇక్కడైతే ఏదో ఫోటోగ్రాఫర్ అనమాట ఇతను. ఏదో చేస్తా ఉన్నాడు. ఇంకా చూపిస్తాను చూడండి. ఇంక ఇంకా లోపలికి పోతే దీని పక్కనే ఇక థాయిలాండ్‌కి సంబంధించింది కూడా ఉంది. ఇక్కడ బయట కొన్ని ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా థాయిలాండ్‌కి సంబంధించినటి గ్యాలరీస్ అనమాట ఇది. దానికి సంబంధించిన కాస్మెటిక్స్‌లోనే ఎంట్రన్స్‌లోనే ఉంది. ఇంకా లోపలకైతే బట్టలు అన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. సో చాలామంది రాలేకపోయారు గానీ, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా రేర్ అండి ఇక్కడ. వీళ్ళు చాలా చేసుకోరు. వీళ్ళకుండేది రంజాన్, క్రిస్మస్సే. క్రిస్మస్ కూడా చేయరు గానీ, రంజాన్, బక్రీద్ అనమాట. ఈ ముస్లిం వాళ్ళ పండగ. మన ఇండియా ప్రోగ్రామ్ వల్లే చాలామంది చేస్తా ఉంటారు. అక్కడికైతే వెళ్తూ ఉంటారు వీళ్ళు. చాలామంది చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారండి. నేను వీడియో తీస్తున్నా కూడా ఏమి అనలేదు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కోవిడ్‌కి సంబంధించిన గ్యాలరీ అయితే ఉంది. ఇక్కడ కోవిడ్ టవర్స్ అయితే మనకి ఎంట్రన్స్‌లో కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి ఈ రౌండ్‌గా కనిపించేటి వాటర్ ట్యాంకులనమాట. ఇవి కోవిడ్‌లో మనం అక్కడక్కడ చూస్తా ఉంటాం. మీరు కూడా చూసుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా దీని లోపల చూసుకుంటే కోవిడ్‌కి సంబంధించినవి అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ పక్కనే ఈజిప్ట్‌కి సంబంధించింది కూడా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కువైట్‌లో మనకి కనిపిస్తారు. అంటే జాబుల పరంగా, బిజినెస్సు, సాఫ్ట్‌వేర్‌కి అట్లా కంపెనీలకు సంబంధించినోళ్ళు ఎక్కువ మందైతే ఇక్కడ మన కువైట్‌లో కనిపిస్తారు. అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. సో, మన ఇండియా వాళ్ళే కాదు, ఇంకా అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు, మనకి తెలియని దేశాలు కూడా ఇంకా చాలా వాళ్ళు ఇక్కడ మన కువైట్‌లో ఉన్నారు. సో, అదొక మంచి విషయం అయితే అనుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది మన ఇండియా వాళ్ళేనండి. చూడొచ్చు. చాలామంది అంటే చాలామంది మన ఇండియా వాళ్ళు కనిపిస్తారు ఇక్కడ. సో, చాలా అంటే చాలా బాగుంది. చాలా సంతోషంగా. ఇక్కడ చూడండి, చైనా అనమాట. ఇది చైనాకి సంబంధించింది. ఆ లోగో కూడా మనకు కనిపిస్తా ఉంది. దానికి సంబంధించిన వస్తువులు గ్యాలరీ అన్నీ ఇంకా దీని లోపలైతే మనం వెళ్ళి చూడొచ్చు, కొనుక్కోవచ్చు. సో, వీడియో లెంత్ అయిపోయిందని కొంచెం నేను స్పీడ్‌గా తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆఫ్రికా సంబంధించింది. దానికి సంబంధించినవన్నీ దీని లోపలైతే మనం చూడొచ్చు. ఇంకా కోవిటోళ్ళు కూడా చాలామంది అయితే వచ్చున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి. మన ఇండియా వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు అసలు. ఇక్కడ చూడండి, ఇది చైనాకి సంబంధించింది కాఫీ రెస్టారెంట్. ఈ పేరు చూడండి, మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపిస్తున్న మన ఇండియా వాళ్ళకు, అలాగే గల్బాబా యూట్యూబ్ ఛానల్ గిరికాస్ గారికి మన యూట్యూబ్ ఛానల్ తరపున స్పెషల్ థ్యాంక్స్. చూడండి మొత్తం ఎంతమంది వచ్చినారు. ఎక్సలెంట్గా అయితే చాలా బాగుంది మొత్తం. మన ఇండియా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చాలా బాగా అయితే చేశారు. మన ఇండియా వాళ్ళు కూడా చాలా డీసెన్సీగా అయితే కరెక్ట్ అనిపిస్తున్నారు ఇక్కడ. మొత్తం డ్యాన్సులు కానీ, ప్రోగ్రామ్ కానీ, సో చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ ఇక్కడ. చూడొచ్చు, చాలామంది ఉన్నారు మొత్తం. మన ఇండియాకి సంబంధించిన డ్యాన్సులు అన్నీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బెలూన్స్ అన్నీ మనం చూడొచ్చు. చూడండి, ఈ వెనకాల ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, బాగా పిల్లలు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. సో చూసేయండి ఒకసారి మా కువైట్లో మన ఇండియా బ్రాండ్ ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే వస్తూ ఉన్నారు అందరూ. మన ఇండియా వాళ్ళు చాలామంది అయితే పోతూ ఉన్నారు. ఎక్కువగా ఫ్యామిలీస్తో ఉండే వాళ్ళే లోపలికైతే పంపిస్తూ ఉన్నారు. సింగిల్గా వచ్చే వాళ్ళని కష్టం పంపించడం. సో నిజంగా ఇది ఒక మంచి ఇదండి. ఎందుకంటే కువైట్లో మన ఇండియా సంక్రాంతి టైంలో ఇలా సెలబ్రేషన్స్, దానికి అలౌడ్ ఇవ్వడం,
దానికి మన ఇండియాకి సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ అమ్మడం కానీ, డ్యాన్స్లు, ఇంకా డ్యాన్స్లు అయితే మన ఇండియాకి సంబంధించిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ అన్ని పాటలకి ఇక్కడ మన పిల్లలు డ్యాన్స్లు వేయడం అది నిజంగా ఒక చెప్పుకోదగ్గ విషయం అండి. మనకి ఇండియాకు వచ్చిన ఒక మంచి మర్యాద అని చెప్పుకోవచ్చు. సో నిజంగా మోడీకి వచ్చిన తర్వాత ఇంకా మన ఇండియా మీద వీళ్ళకైతే రెస్పెక్ట్ అయితే పెరిగిందనమాట. సో చాలా బాగా అయితే మర్యాద ఇస్తుంటారు. అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఎన్నో మన డ్యాన్స్లు, కూచిపూడి డ్యాన్స్లు కూడా అక్కడైతే చేస్తున్నారు. ఇంకా టైం లేక నేనైతే ఇంకా బయలుదేరేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కానీ కోవిడ్లో ఎవరన్నా ఇక్కడికి వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్, సీ యూ, టాటా.